నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలుట్ల గిరిజనగూడల్లో ఎన్నికల ప్రచారం. తాటిపర్తి చంద్రశేఖర్ కు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి అరటి తోట దగ్ధం. సుమారు 10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అరటి తోట రైతు ఆవేదన. ఈస్టర్ పండుగ సందర్భంగా అన్ని క్రైస్తవ సంఘాల చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు. క్రీస్తు యొక్క ప్రార్థన సందేశాన్ని అందించిన దైవజనుడు. నీటి సమస్య పరిష్కరించాలని ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన అనుమలవీడు గ్రామ ప్రజలు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొని అధికారులు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రచార రంగంలోకి దూకుతున్నాయి. ఆయా పార్టీల అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో ప్రజాగలం పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. మార్కాపురం పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ప్రారంభమైంది. ఈ బహిరంగ సభ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు, ఎన్డీఏ కూటమి ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇతర టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ బహిరంగ సభకు భారీగా తరలివచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే మార్కాపురం మొత్తం పసుపుమయమైంది. మార్కాపురంలో ఏర్పాటు చేసిన ప్రజాగలం రోడ్ షోలో పాల్గొనడానికి వచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి సాయి బాలాజీ స్కూల్ వద్ద గల హెలిప్యాడ్ వద్ద జిల్లా టీడీపీ నేతలు స్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్ద నుండి బహిరంగ సభ ప్రదేశానికి వస్తున్న చంద్రబాబు అడుగడుగున పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ముందుగా ప్రజాగలం బహిరంగ సభలో కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగనంపడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. నమ్మి నాకు ఎమ్మెల్యే పోటీ చేసేందుకు చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చారు. ఆ బాధ్యతని నెరవేర్చేందుకు నా శక్తి వంచన లేకుండా పనిచేస్తామన్నారు. నాకు జరిగిన ఈ కారు ప్రమాదంలో ప్రాణాలు పోకుండా ప్రజాసేవ కోసమే పునర్జన్మ పొందానని, మీరు అందరూ సహకరించి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. లేని ఎడల మరణమే శరణ్యం అంటూ ఆక్రోశంగా తన ఆవేదన వెలికెక్కారు. అదేవిధంగా మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ మా కుటుంబం ఎప్పుడు ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లో ఉన్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులు, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు మోసపోయారు. వారందరికీ న్యాయం జరగాలంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని అన్నారు. చివరిగా చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ నేతలు సాగించిన ఇసుక భూదందాలకు లెక్క ఉందా, లెక్క కట్టే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్లో పంచాయతీలు, సెటిల్మెంట్లు చేస్తున్నారన్నారు. రెవెన్యూ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో లంచాలు, అవినీతి లేకుండా పనులు జరుగుతున్నాయని ప్రశ్నించారు. అవి కాదని అన్నిటికీ ఫిక్స్డ్ రేట్లు పెట్టి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు బాబు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెలుగొండ ప్రాజెక్టు జలాలు అందించి నిర్వాసితులను ఆదుకుంటామని తెలిపారు. కందుల నారాయణ రెడ్డి ఆశయం మేరకు మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఇస్తామని హామీ ఇచ్చారు. మేము చెప్పినవన్నీ అన్ని చేయాలి అంటే మీరందరూ ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన మాగుంట శ్రీనివాసులరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసిన కందుల నారాయణ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రేపు ఎన్నికల్లో 2 బటన్లు నొక్కాలి. ఒక బటన్ మాగుంట శ్రీనివాసులరెడ్డి మీకు తెలుసు. ఆ కుటుంబం సేవాభావంతో వచ్చారు తప్ప ఇక్కడ రాజకీయం చేసి డబ్బులు కొట్టడానికో బటన్లు నొక్కడానికి రాలా. అవునా కాదా? వీరు గాని వీళ్ళ సోదరుడు గాని సుబ్బరామరెడ్డి గారు కూడా నాకు ఇప్పుడు కూడా గుర్తు. ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేశారు. 10 రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయం చేసిన నేతలు వాళ్ళు. అందుకే ఒక బటను మాగుంటకు సైకిల్ మీద కొద్దండి. 3 పార్టీలు కూడా ఇక్కడ అఖండ మెజార్టీలో గెలవాలి. వెలుగొండ పూర్తి కావాలి. మార్కాపూర్ జిల్లా కేంద్రం కావాలి. పరిశీలన రావాలి. ఇంకో పక్క నారాయణ రెడ్డి, కందుల
అనుభవం ఉంది, ఆవేశం ఉంది, కష్టపడతాడు, మీకు అందుబాటులో ఉంటాడు. ఒకటే కోరుతున్నా, నేను కూడా సర్వేలు అన్నీ చేశా, మిమ్మల్ని అందరినీ అడిగానా లేదా? నేను ఈసారి కొంతమందిని పంపించి సర్వే రిపోర్ట్ తెప్పించా, నేరుగా నా వాయిస్తోనే IVRS అడిగా. అన్ని బేరీ చేసుకున్నాక సమర్థులు ఎవరున్నారో, ఎవరైతే మీరు గెలిపిస్తారో, ఎవరైతే మీరు అభిమానిస్తున్నారో ఆ నాయకులకే నేను దండేశా. ఇప్పుడు గెలిపించే బాధ్యత మీకుందా లేదా? ఉందా లేదా? పిల్లలే మన ఆస్తి. పిల్లల్ని చదివిస్తే ప్రపంచాన్ని జయించి ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసే శక్తి, సామర్థ్యం మన పిల్లలకు ఉంది. మూడవది, ప్రతి ఇంటికి నేను దీపం కింద వంట గ్యాస్ ఇచ్చాను. రేట్లు పెరిగాయి. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తాం. 4వది, RTCల్లో ప్రయాణ సౌకర్యం, ఉచిత ప్రయాణ సౌకర్యం. ఏమమ్మా, నేనే డ్రైవరు, మీ భద్రతకు నాది భరోసా. ఒకటే చెప్పండి, RTC బస్సు ఎక్కితే ఇది చంద్రన్న బస్సు, ఆయనే డ్రైవర్, మీరు ఎవరు అడిగినా మేము ఒప్పుకోమని చెప్పండి. సిద్ధమా ఆడబిడ్డలు? ఈ 4 వాళ్ళకి ఇస్తా. రైతున్న రాజు చేస్తా. 20,000 రూపాయలు అన్నదాత కింద డబ్బులు ఇస్తా. ఇంకా ఏం చేయాలో అన్నీ చేస్తా. మూడోది, ఇంటింటికి మంచినీరు ఇస్తాం. బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం. 50 సంవత్సరాలకి వాళ్ళకందరికీ పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తాను. మా తమ్ముళ్ళు యువగళం 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. తమ్ముడు మళ్ళా చెప్తున్నా, నేను వస్తే పరిశ్రమలు వస్తాయి, జగన్ ఉంటే పారిపోతాయి. అందుకే ఆలోచించేయండి. నేను గెలవడానికి గెలుస్తున్నాం, గెలిచాం. ఎన్నిక నామమాత్రమే, కానీ దుర్మార్గుడు రాజకీయాలు లేకుండా వదిలించుకోవడానికి సరైన సమయం ఇది. మీరందరూ కలిసి రండి. మళ్ళీ కేటగరైజేషన్ జిల్లాల వారీగా చేసే బాధ్యత మాది. అదే సామాజిక న్యాయం, అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని మీకు కూడా హామీ ఇస్తూ, మీ ఉత్సాహం చూసా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. బాపట్లలో మీటింగ్ ఉంది. పోకపోతే హెలికాప్టర్ వెళ్ళిపోతుంది. ఎన్నికల సమయం. ఈ ఉత్సాహం నాకు బ్యాలెట్ బాక్స్ లో కనపడాలి. ఏకపక్ష ఎన్నికలు చేయాలి. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని రాజకీయ పార్టీ నాయకులకి, తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి, జన సైనికులకి, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి మనస్ఫూర్తిగా అభినందనలు. ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఒక్కసారిగా ఇళ్ల మధ్యలో భారీగా మంటలు ఎగిసిపడడం, మిట్ట మధ్యాహ్నం కారు మబ్బులు కమ్ముకోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు హడలెత్తిపోయిన ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొమరోలు ఇస్లాంపేటలో ఒక్కసారిగా భారీ మంటలు ఎగిసిపడి ప్రజలు పరుగులు పెట్టిన ఘటన చోటు చేసుకుంది. ఇస్లాంపేటలోని డాక్టర్ మహమ్మద్ హుస్సేన్ వీధిలో ఇళ్ల మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో ప్లాస్టిక్ వ్యర్థాలకు ఒక్కసారిగా నిప్పు అంటుకుని భారీ మంటలు చెలరేగాయి. ఎండలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇళ్లలో ఉండగా భారీ మంటలు పొగ ఒక్కసారిగా వ్యాపించడంతో భయభ్రాంతులకు గురై బయటికి రాగా భారీ మంటలు నల్లటి మబ్బు కమ్మేసింది. అందరు విద్యుత్ తీగలు అంటున్నాయని భయపడి ఇళ్లలో విద్యుత్ ఆపివేసి విద్యుత్ శాఖ వారికి ఫోన్ చేసి విద్యుత్ ఆపివేయించారు. స్థానిక ముస్లిం యువకులు తేరుకొని బిందెలతో నీటిని జల్లుతూ మంటలను ఆర్పివేశారు.
దాదాపు గంట పాటు భారీ మంటలు ఎగిసిపడ్డాయి. అనంతరం మహిళలు, పురుషులు విద్యుత్ ఆన్ చేసి మోటార్ వేసి నీటిని పట్టి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. కాజావల్లి అనే వ్యక్తికి సంబంధించి ప్లాస్టిక్ సేకరణ గది ఉండగా గది పక్కన ఖాళీ స్థలంలో పనికిరాని ఖాళీ ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు ఉంచగా వాటికి ప్రమాదవశాత్తు నిప్పు అంటుకున్నట్లు సమాచారం. మంటలు అదుపులోకి రావడంతో వీధి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పాలూట్ల గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపత్తి చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచార నిమిత్తం మొట్టమొదటిగా గిరిజన గ్రామం వచ్చిన చంద్రశేఖర్ కు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. పాలూట్ల పంచాయతీలోని పలు అంతర్గత గూడాలను చుట్టిన ఆయన పాలూట్లకు చేరుకున్నారు. గిరిజనులతో కలిసి భోజనం చేసిన అనంతరం గ్రామంలోని ప్రతి గడపకు తిరుగుతూ వారికి జరిగిన మేలును గుర్తు చేస్తూ మేలు జరిగిన కరపత్రాలు వారికి అందించారు. జగనన్న పంపిన మనిషికైనా నాకు మీరు నిండు మనసుతో ఓటుతో దీవించాలని కోరారు. గ్రామంలో చిన్న పెద్ద మహిళలు సైతం ఆయన అడుగులో అడుగు వేస్తూ గ్రామమంతా తిప్పారు. మీ గిరిజనుల ఆదరణ అభిమానం మరవలేనిదని, రేపు జరగబో ఎన్నికల్లో ఓటు వేసి సహకరించాలని చంద్రశేఖర్ అడుగుతూ వారితో మమేకమయ్యారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం దర్శి నియోజకవర్గ అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి పేరును ప్రకటించడంతో టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. దర్శి నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మికి పేరును తెలుగుదేశం అధిష్టానం నారా చంద్రబాబు నాయుడు తెలవడంతో వీరప్పనేని వెంకన్న బాబు చౌదరి ఆధ్వర్యంలో దోనకొండ మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు టపాసులు పేలిస్తూ స్వీట్లు పంచుకుంటూ తెలుగుదేశం జిందాబాద్ అంటూ నినాదాలతో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పులిమి వెంకటరమణ యాదవ్, దుగ్గంపొడి కోటేశ్వరరావు, విప్పర్ల వెంకటేశ్వర్లు, విప్పర్ల శేషు, వైకే చౌదరి, యాగంటి చిన్న పోలయ్య, కామెపల్లి నారాయణమ్మ, బత్తుల వెంకటేశ్వర్లు, షేక్ సుభాని, పులిమి శివ, బచ్చలకూరి గురువయ్య, సింగమనేని హనుమంతరావు, బోయపాటి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దర్శి నియోజకవర్గం అభ్యర్థిగా శ్రీ గొట్టిపాటి లక్ష్మి గారిని ఎంబీబీఎస్ గారిని ఇచ్చినందువల్ల మాకు ప్రప్రథమంగా ఒక మహిళను డాక్టర్ని దర్శి నియోజకవర్గానికి ఇచ్చినందుకు ప్రత్యేకమైన మా రాష్ట్ర నాయకత్వానికి, మా నారా చంద్రబాబు నాయుడు గారికి, మాజీ ముఖ్యమంత్రి గారికి మరియు లోకేష్ గారికి, మా అచ్చెన్నాయుడు గారికి బీసీల తరఫున, ఈ రాష్ట్రంలోని పరిస్థితులు తెలుగుదేశం పార్టీ తరఫున, దర్శి నియోజకవర్గం తరఫున, దొనకొండ మండలంలోని 2వ వర్గం తరఫున మేము ప్రత్యేకంగా పార్టీ కార్యాలయం నందు ఈరోజు ప్రప్రథమంగా మా అభ్యర్థి తరఫున మేము సంతోషంగా ఆటం బాంబులు కాల్చుకొని ఈరోజు మా అభ్యర్థిని ఎంబీబీఎస్ గారిని గొట్టిపాటి లక్ష్మి గారిని పూర్వం నుంచి వారు రాజకీయ కుటుంబము, గొట్టిపాటి హనుమంతరావు గారు మరియు గొట్టిపాటి నరసయ్య గారు వారి కుటుంబంలో అనేక పదవులు చేశారు. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ పేరెన్నిక కన్నా ఒక గొట్టిపాటి వంశం నుంచి మాకు ఒక మంచి మహిళా అభ్యర్థిని ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మరియు అచ్చెన్నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు దర్శి నియోజకవర్గం తరఫున మరియు దొనకొండ మండలం తరఫున మేము ఈరోజు తెలియజేసుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నాను. నేను ఇక్కడ దొనకొండ మండలం తరఫున నా పేరు రమణ, ఎక్స్ జెడ్పీటీసీ దొనకొండ మండల ప్రజల తరఫున, దొనకొండ మండల నియోజకవర్గంలోని దర్శి నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. మంచి అభ్యర్థిని ఇచ్చినందుకు, ప్రప్రథమంగా ఒక మహిళను ఎంబీబీఎస్ డాక్టర్ గారిని ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. మా అభ్యర్థిని అఖండ మెజార్టీతో, మంచి ఆశయంతో, మంచి ఆలోచనతో, మంచి విధానంతో ఒక మహిళా అభ్యర్థిని అఖండమైన మెజార్టీతో మంచి గెలిపించుకుంటామని దర్శి నియోజకవర్గంలో 15,000, 20,000 మెజార్టీతో గెలవబోతుందని సంతోషంగా తెలియజేస్తున్నాం. గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజకీయాల్లోకి వచ్చారని, ఇక్కడ రైతుల కష్టాలు, నిరుద్యోగుల కష్టాలు, ప్రజల సామాజిక కష్టాల్ని తీరుస్తామని, తనను ప్రజలు ఆశీర్వదించి స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించారని శ్రీమతి ఉషారాణి ప్రజల్ని అభ్యర్థించారు. 1980లో నా భర్త కూడా రాజకీయం చేశాడు ప్రెసిడెంట్గా. అప్పుడు ఓడిపోయాడు. కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఉద్యోగంలో చేరి కొద్ది రోజులు టైం ఇచ్చాము. ఆ తర్వాత మళ్ళీ రాజకీయం కావాలని రాజకీయంలోకి వచ్చాము. 2004 నుంచి కూడా మేము నియోజకవర్గంలోనే పనిచేస్తున్నాము. ఏ పార్టీ మారలేదు ఎప్పుడు. కానీ మీరు గిద్దలూరు నియోజక ప్రజలుగా నన్ను గెలిపిస్తే గుండ్లకమ్మ మోటు ప్రాజెక్టు వాటర్ ఇది కానీ, రైల్వే గేటు కానీ ప్రజలకి ఇది చేస్తాను అని ముఖ్య ఉద్దేశంతో చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయంలోకి వస్తున్నాను. ఈసారి నన్ను గెలిపిస్తే రైల్వే గేటు, రాచర్ల రైల్వే గేటు కానివ్వండి, ప్రజలు సమస్యలు పడుతున్నారు కాబట్టి అలాంటి సమస్యలు లేకుండా ఇది చేస్తానని దయ ఉంచి నన్ను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి మీ అందు నేను పనిచేస్తానని నమ్మకంతో, మీ మీద ఆశతో ఈరోజు రాజకీయంలోకి వస్తున్నాను. దయ ఉంచి మీరందరూ నన్ను గెలిపిస్తారని ఆశిస్తా. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని దిగువమెట్ట పరిధిలో గల పెద్ద చెరువు గ్రామంలో విద్యుత్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి అరటి తోట దగ్ధమైంది. ఈ సందర్భంగా అరటి తోట రైతు లక్ష్మీనాయక్ మాట్లాడుతూ అరటి తోటకు నీరు పెట్టి ఆసుపత్రి పని నిమిత్తం గిద్దలూరు పట్టణానికి వెళ్లామని, అరటి తోటలో గల విద్యుత్ తీగల షార్ట్ సర్క్యూట్ కారణంగా తోటలో కింద గల ఎండిన ఆకుల్ని మంటలు అంటుకుని అరటి తోటలో మంటలు చెలరేగాయని తెలిపారు. స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారని, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేలోపే అరటి తోట దగ్ధమైందని చెప్పుకొచ్చారు. 4 ఎకరాల 60 సెంట్ల పొలాన్ని కౌలుకు తీసుకుని ఒక్కొక్క ఎకరానికి 2 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టి అరటి పంట వేశామని, మొదటి పంట కూడా నష్టం వాటిల్లిందని, ప్రస్తుతం వేసిన రెండవ పంట కూడా అప్పులు తెచ్చి మరీ పెట్టుబడులు పెట్టి అరటి పంట వేశామని బాధపడ్డారు. ఈ విధంగా పంట చేతికొచ్చే సమయంలో అకాలంగా అరటి పంట అగ్నికి ఆహుతైందని, దాదాపుగా 10 లక్షల రూపాయలు నష్టం పోయామని అరటి రైతు లబోదిబ్బం అంటున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమని ఆదుకోరని నష్టపోయిన అరటి రైతు వాపోయాడు. గిద్దలూరు నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ పార్టీలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తముల అశోక్ రెడ్డి గెలిపించాలని గిద్దలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు పిలుపునిచ్చారు. నాయకులందరికీ మరియు పాత్రికేయ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క గిద్దలూరు నియోజకవర్గంలో గత కొద్ది కాలంగా జరుగుతున్నటువంటి అల్లజడి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. వాటిపైన కొంతమంది పెద్దలు వివరణ ఇవ్వండి, ఒక ప్రెస్ మీట్ పెట్టి అని కోరడం దృష్ట్యా ఒక ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక గిద్దలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆవిర్భావం నుండి కూడా పార్టీని భుజాన వేసుకొని బెల్లంకొండ సాయిబాబా గారు గత ఎలక్షన్లో ఎంపీగా కంటెస్ట్ చేసి తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి చంద్రశేఖర్ యాదవ్ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇన్ఛార్జిగా తీసుకొని క్యాడర్ అందరి సహకారంతో పార్టీ ఇచ్చినటువంటి ప్రతి పిలుపుకు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా నియోజకవర్గంలో విజయవంతంగా చేయడం జరిగింది. వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులను వెంట పెట్టుకొని నేరుగా వచ్చి నేను జనసేన తరఫున ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నానని ప్రకటించటము, ఇవన్నీ కూడా ఈ యొక్క పార్టీ నియమావళికి ఏమాత్రం సరైనటువంటి అంశాలుగా. ఆ తర్వాత మీరు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన తర్వాత కూడా మీకు రాష్ట్రంలో ఏ నాయకుడికి లేనంత విధంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నిస్వార్థంగా పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు ఒక్క పదవి కూడా ఆశించకుండా పనిచేసే జన సైనికులు అనేక మంది ఉన్నారు. కానీ మీరు పార్టీ చేరినటువంటి అనాది కాలంలోనే మిమ్మల్ని గౌరవించి రాష్ట్ర కార్యదర్శిగా మీకు బాధ్యతలు అప్పచెప్పారు. మీరు నేటికి కూడా మీరు పార్టీ నియమావళికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాల్లో మీరు పాల్గొంటున్నా, గిద్దలూరు నియోజకవర్గంలో అలజడి రేపుతున్నా, మీ పట్ల మీరు మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అనేటువంటి గౌరవంతో పవన్ కళ్యాణ్ గారి పైన మాకున్నటువంటి నమ్మకంతో మేము ఏనాడు కూడా మిమ్మల్ని ఒక మాట కూడా అడగలేదు, ప్రశ్నించలేదు. ఈ దుర్మార్గపు వైసీపీ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని గిద్దలూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గిద్దలూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తముల అశోక్ రెడ్డి సమక్షంలో కృష్ణంశెట్టిపల్లె పంచాయతీ అక్కలరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వార్డు మెంబర్ చిలకల పిచ్చిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా టీడీపీ కండువాల కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో స్థానిక నాయకుడైన అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు. అనంతరం అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఈ వైసీపీ పాలనలో ప్రజలు విసిగి వేసారిపోయారని, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుందామని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో గిద్దలూరు నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, తాము అధికారంలోకి రాగానే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను మరియు ఒంగోలు పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. దోనకొండ మండలంలోని అన్ని క్రైస్తవ సంఘాల చర్చిల్లో ఈస్టర్ పండుగను ఆయా చర్చిల్లో ఘనంగా నిర్వహించారు.
ప్రకాశం జిల్లా దోడకోటలో క్రీస్తు పునరుద్ధరణ పండుగను సర్వ మానవాళి పాప పరిహారార్థమై శిలువలో మరణం నుండి తిరిగి లేచిన సందర్భంగా ఈస్టర్ లేదా పునరుద్ధరణ పండుగగా పిలుచుకుంటూ క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రదక్షిణ చేస్తూ ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతి ఒక్క ఆలయం భక్తులతో నిండిపోవడం జరిగింది. ఈ సందర్భంగా దైవ సందేశం అందించిన పాస్టర్లు క్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలంటే శాంతి, సమాధానం, ప్రేమ చూపిన సత్య మార్గంలో నడవాలని, మనకు మార్గదర్శిగా ఆయన చూపిన మార్గాన్ని ఎన్నుకొని చెడును విడిచిపెట్టి మంచిని చేపట్టాలని పలు సందేశాలు అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఐ చర్చి సంఘ సెక్రటరీ బీజే జయరాజ్, ట్రెజరర్ కేటగిరీ జాన్ బాబు, ఆలయ కమిటీ సభ్యులు మరియు చిన్నలు, పెద్దలు, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు. యాదవ ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద సంఖ్యలో మండలం నుండి యాదవ్ సోదరులు పాల్గొని జయప్రదం చేయాలని మండల బీసీసీఎల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోకల ఆవులయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా పెద్దరావిపాడు మండలంలో దేవరాజు గట్టు జంక్షన్ నందు యాదవ్ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ మండల ఉపాధ్యక్షులు మరియు మండల బీసీసీఎల్ అధ్యక్షులు తోకల ఆవులయ్య యాదవ్ మాట్లాడుతూ వచ్చే నెల 2వ తేదీ జరిగే నియోజకవర్గ యాదవ సోదరుల ఆత్మీయ సమ్మేళన సభకు దిశా నిర్దేశాలు చేయడం జరిగింది. ఈ సమావేశానికి యాదవ సోదరులందరూ ఐక్యతతో విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంకిరేకుల ఆదినారాయణ యాదవ్, గుమ్మ అంకయ్య యాదవ్, ఎంపీటీసీ రాజారావు యాదవ్, గంగయ్య, ముత్యాలయ్య యాదవ్ సోదరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుమలవీడు గ్రామంలో నీటి కోసం ప్రజలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో తమకు నీటి సమస్య పరిష్కరించాలని నిరసన తెలిపారు. గత కొద్ది రోజులుగా గ్రామంలో నీటి సమస్య తలెత్తిందని, ఉన్న బోరు నుండి నీరు సరిగా రాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు అంటున్నారు. ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, వేసవి కాలం కావడంతో నీటి సమస్య మరింత ఎక్కువైందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకొని గ్రామంలో నీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పునర్ అనగా తిరిగి ఉద్ధానం అంటే లేచుట, సమాధి నుండి తిరిగి లేచుట నీ పునరుద్ధరణ పండుగ లేక ఈస్టర్ అంటారని రెవరెండ్ కిరణ్ బాబు పేర్కొన్నారు. కురిచేడులోని అన్ని సంఘాల చర్చిల్లో ఆదివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు యేసుప్రభు వారు మరణించి తిరిగి 3వ దినం లేచిన పునరుద్ధరణ పర్వదిన వేడుకలు అత్యంత శ్రద్ధ భక్తుల మధ్య క్రైస్తవ సోదర సోదరీమణులు ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల్లో దైవజనులు క్రీస్తు యొక్క ప్రార్థన సందేశాన్ని అందించారు. అనంతరం ఈస్టర్ కేకులు కట్ చేసుకుని ఒకరినొకరు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో దైవదాసులు షాలిఫ్, రవి, రత్నం, కోటేశ్వరరావు, శ్రీనివాస్, కిరణ్, లక్ష్మణ్, ఫాదర్ రాయన్న, తిమోతి తదితరులు ఈస్టర్ సందేశాలు అందించారు. గత నెల 18వ తేదీ నుండి ప్రారంభమైన భస్మ బుధవారపు ఉపవాస ప్రార్థన దీక్షలు నేటితో ముగిశాయి. అనంతరం క్రైస్తవ సోదర సోదరీమణులు ఒకరికొకరు ఈస్టర్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్.